అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఫాలోఅప్లో ఫాస్టింగ్ పోస్ట్లను షుగర్ చేసుకొని రమ్మంటే చాలా ఇర్రెగ్యులర్గా, అంటే టైమింగ్స్ అంతా ఇర్రెగ్యులర్గా చేస్తారు. అది ఎలా చేయాలో చెప్తాను నేను. సో ఫాస్టింగ్ అంటే ఏం తినకుండా వచ్చి ఇచ్చేటువంటి షుగర్ లెవెల్స్. దీనికి ముఖ్యంగా ముందు రోజు నైట్ మీరు 8 to 10 hours, అంటే మీరు మార్నింగ్ శాంపిల్ ఇచ్చేయడానికంటే ముందు 8 to 10 hours ఫాస్టింగ్ ఉండాలి. అంటే నైట్ అరౌండ్ 7-8 o'clock తిన్నట్లయితే మీరు మార్నింగ్ నెక్స్ట్ డే రోజు 7-8 o'clock అలా శాంపిల్ ఇవ్వాలి. అంతేగాని మిడ్ నైట్ 12కో 2 o'clock తిని ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చి శాంపిల్ ఇచ్చినట్లయితే మీ యొక్క ఫాస్టింగ్ షుగర్స్ ఎగ్జాక్ట్గా రావు. రెండోది, పోస్ట్ లంచ్ షుగర్స్ ఎలా? పోస్ట్ లంచ్ షుగర్స్ చాలామంది ఏం చేస్తారంటే, నేను షుగర్ చెక్ చేసుకోవడానికి వచ్చాను కదా, ఇవాళ రైస్ తిని ఇస్తాను ఎలా ఉంటుంది అని చెక్ చేస్తూ ఉంటారు. అలా కాదు, మీరు డైలీ ఎలాంటి లైఫ్ స్టైల్, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చేస్తున్నారో అలాగే డైట్ తీసుకోవాలి. అండ్ మార్నింగ్ ఫాస్టింగ్ శాంపిల్ ఇచ్చిన తర్వాత మీ యాజ్ యూజువల్ షుగర్ ట్యాబ్లెటా, ఇన్సులినా ఉన్నట్లయితే అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత 2 hours మీరు పోస్ట్ లంచ్ షుగర్స్ ఇవ్వాలి. అప్పుడే మీ యొక్క ఎగ్జాక్ట్ పోస్ట్ లంచ్ షుగర్స్ వస్తాయి. ఇలా కాకుండా మీరు చేసినట్లయితే అవి వేరీ అవుతూ ఉంటాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ 24 hours ఆల్కహాల్ కూడా తీసుకొని ఉండకూడదు. సో ఇలా చేసినట్లయితేనే ఎగ్జాక్ట్ మీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ వస్తుంది. దాన్ని బట్టి మీ నెక్స్ట్ డోసెస్ మనము అడ్జస్ట్ చేయడానికి వీలవుతుంది. ధన్యవాదం.